ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తూ ఉండండి. కొంతమంది సిస్టర్స్ అయితే నాకు కంటిన్యూగా నాకు కామెంట్స్ చేస్తున్నారు. ఆ సిస్టర్స్ అందరికీ నేను సమాధానం చెప్తానండి ఈ వీడియోలో. అయితే మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదండి, లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది చేసుకోండి, ఆర్థికంగా చాలా బాగా మీకు కలిసి వస్తుంది అని చెప్పాను కదండి. కొంతమంది సిస్టర్స్ అక్క దేవి నవరాత్రుల్లో మేము చేసుకోవాలనుకుంటున్నాము 9 రోజులు, శ్రావణ మాసం అయితే మిస్ అయిపోయింది, ఈ 9 రోజులు దేవి నవరాత్రుల్లో చేసుకోవాలనుకుంటున్నాము, ఒక్కసారి మీరు ఆ పూజ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, పూజ వీడియో చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. మీ అందరికీ నేను ఎప్పటి నుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది నాకు ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పారో లేదో యూట్యూబ్లో నాకు తెలియదు, కానీ నాకు ఒక గురువు గారు చెప్పారండి. అది నేను చేసిన తర్వాతే నేను ఆర్థికంగా స్థిరపడ్డాను. దాంతోపాటు లలితాదేవిని అయితే నేను బాగా ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి అమ్మ పాదాలు పట్టుకొనే ఉన్నాను. నేను లలిత సహస్రనామంతో పాటు ఈ బిల్వపత్ర పూజ కూడా నేను కంటిన్యూగా 9 రోజులు అయితే చేశానండి. ఆ వీడియో అనేది మీకు ఫోర్స్ చేయలేదు. ఆ స్వామి అంటే మా గురువు గారు అనమాట, స్వయంగా చెప్పారనమాట, లక్ష్మి ఈ పూజ చెయ్యమ్మా, ఆర్థికంగా చాలా బాగా స్థిరపడతావు. ఇది సాక్షాత్తు ఇంద్రుడు రాజ్యం కోల్పోయేటప్పుడు, పదవి కోల్పోయేటప్పుడు అమ్మవారిని స్తుతిస్తూ అంటే అమ్మవారిని పూజిస్తూ ఈ పూజ చేశాడమ్మ. అమ్మవారే స్వయంగా ఇంద్రుడికి చెప్పిందనమాట, ఈ పూజ చాలా పవిత్రమైనది, ఈ పూజలో నువ్వు అంటే ఇంద్రుడు అమ్మవారికి లక్ష్మీ అష్టకం 3 సార్లు చదువుతాడనమాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదువుకొని అమ్మవారికి పూజ చేస్తాడనమాట. ఆ బిల్వపత్రాలతోని అలాగే తామర పువ్వులతోని, కలువ పువ్వులతోని. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై చెప్తుందనమాట, ఇంద్ర ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్య రానివ్వను అని అమ్మవారే స్వయంగా ఆ పూజ ఎలా చేసుకోవాలి, ఆ పూజలో మంత్రశక్తి కలిగి ఉంటుందన్నమాట. చాలా మంచి పూజ అండి. ఇంతవరకు ఎవరు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అంటే స్వయంగా నేను చేసి అనుభవించిన తర్వాతే మీ అందరికీ వీడియో పోస్ట్ చేయడం జరిగిందనమాట. నేను చేసుకున్నానండి, 2 ఇయర్స్ బ్యాక్ అయితే నేను చేసుకున్నాను. నాకైతే బాగా కలిసి వచ్చిందండి ఆ పూజ చేసిన తర్వాత. ఆ పూజ చేసిన తర్వాతే నేనైతే ఇల్లు కొనుక్కోగలిగాను. చాలామంది అడుగుతున్నారు, అక్క మాకు ఇల్లు సొంతింటి కళ నెరవేరట్లేదు అక్క, ఒకసారి మీరు ఏ పూజ చేశారో చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఇంతవరకు నేను మీకు ఎవరికి చెప్పలేదు ఈ వీడియోలో. ఎందుకంటే చాలామంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క మీ పూజలు చేసి మేము చాలా వరకు నేర్చుకున్నాం అక్క, ఇల్లు లేదు మాకు, అలాగే మా పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలన్నా, మా పిల్లలకు మంచి జాబ్ రావాలన్నా ఏం చేయాలక్క అని అంటున్నారండి. నేనైతే ఏది కూడా ఆర్భటాలు చేసే పూజలు అయితే నేను చేయనండి. ఖర్చుతో చేసే పూజలు అయితే అసలు చేయననమాట. నా వీడియోస్లో మీ అందరికీ తెలిసిందేని మా గురువుగారు ఏం చెప్తే అదే నేనైతే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తున్నానండి. చాలా శక్తివంతమైన పూజ అండి. అలాగే లలితాదేవికి అయితే ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకైతే కష్టాలే రానివ్వదు తల్లి. ప్రతిరోజు లలిత పారాయణం అయితే నేను చేస్తూ ఉంటాను. మార్నింగ్ మిస్ అయినా సరే ఈవినింగ్ అయితే తప్పకుండా లలిత పారాయణం అయితే నేను చేస్తూ ఉంటాను. అమ్మవారి పాదాలు పట్టుకోండి, ఎటువంటి సమస్యలు అంటూ మనకి ఉండవన్నమాట. నేనైతే తప్పకుండా లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది నేను దసరా నవరాత్రులు ముందే మీకు వీడియో చేసి పెడతాను. చక్కగా దేవి నవరాత్రుల్లో అమ్మవారి చక్కగా పూజ చేసుకోండి. దేవి నవరాత్రులు పూజ చేసుకున్నా సరే అమ్మవారికి అష్టకం చదవండి. లక్ష్మీ అష్టకంలోని చాలా మంత్రశక్తులు కలిగి ఉన్నాయండి. అది మాత్రం మీరు తప్పకుండా చదువుకోండి. 8 నామాలు, అవి 8 లైన్స్ ఉంటాయి. 8 లైన్స్ 3 టైమ్స్ అయితే చదువుకోవాలి, మధ్యాహ్నం, ఉదయం, సాయంత్రం అనమాట. చాలా చాలా శక్తివంతమైన పూజ అండి. అందుకే మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. తొందరలోనే కొంతమంది సిస్టర్స్ పూజ వీడియోస్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. నాకు టైం లేక పెట్టలేదు ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో చేసి మీ అందరికైతే ఈ వీడియో వెనకాల డబ్బింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. అలాగే దేవీ నవరాత్రులు అఖండ దీపం కోసం కూడా అడుగుతున్నారు. అఖండ దీపం కోసం అడుగుతున్నారు. అలాగే దేవీ నవరాత్రులు అక్క మీరు పూజ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నారు, మీలాగా మేము
చేయాలంటే మిస్ అయిపోతున్నాం అక్క, ముందు రోజే ఏమీ అనుకోకుండా ముందు రోజు ఒక్కసారి మాకు రేపు ఎలా పూజ చేసుకోవాలనేది ముందు రోజే నాకు వీడియో చేసి పెట్టండి అక్క, మాకు వీడియో చేసి పెట్టండి అక్క అని అడుగుతున్నారు. తప్పకుండా ఆ అమ్మకి నాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానండి. మీ అందరి కోసం నాకు శక్తి కావాలని ఆ తల్లికి కోరుకుంటున్నాను. శక్తి ఉంటే మాత్రం తప్పకుండా మీకు రోజువారీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. నేనైతే ఈ వీడియో అంటే ఏది మీకు చెప్పాలంటే ఏదో ఒక వీడియో ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు డబ్బింగ్ ఇస్తున్నాను, ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా మీకు త్వరలోనే లక్ష్మీ బిల్వపత్ర పూజ అనేది మీ అందరికీ తెలియజేస్తాను. చాలా శక్తివంతమైన పూజ అండి. ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని పూజ అండి అది. మా గురువుగారు నాకు చెప్పారు, అది నేను చేసుకున్నానండి. చేసిన తర్వాత చాలా వరకు నేను ఆర్థికంగా చాలా స్థిరపడ్డాను ఫ్రెండ్స్, ఓకేనా. నిజంగా చెప్తున్నాను, ఇదైతే దేవుడి మీద నమ్మకము, లక్ష్మీ అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని తప్పకుండా మీరు ఈ పూజ చేసుకోండి. తప్పకుండా మీకు